ఇట్లా తయారయ్యారు అన్నా, మీరు ఇట్లా తయారైంది ఎందుకని నాకు తెలియకడతా. ఎందుకు ఇది పద్ధతి? మంచి పద్ధతినా? మీరు రాత్రి మీరు చూడలేదా? అసలు మా దాచూరు అయితే నేను ఇప్పుడు బదులేసి వస్తుంటే అయితే ఏంది మీరు ఇట్లా తయారయ్యారా? అయితే దాచూరు నుంచి నేనైతే కత్తులు తెప్పించాను. తెలియక వచ్చిన అనుకో, ఏదో పని ఉండి వస్తుంటాము, మీరు ఏదేదో మాట్లాడతట. అయితే ప్రజెంట్ మన ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాము. ఆ సమాచారం ఎంతవరకు అసలు స్ప్రెడ్ అయింది అనేది విషయాన్ని కనుక్కుందాం. అన్నా నమస్తే, ఒక నిమిషం, మీ పేరన్నా? పేరు నరసింహులు. అయితే మనం ప్రజెంట్ ఆర్టీసీ దగ్గర అయితే ఉన్నాము. రాత్రి జరిగిన ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనకు సంబంధించిన సమాచారం ఏదన్నా పబ్లిక్లో స్ప్రెడ్ అయిందా లేదన్న విషయాన్ని తెలుసుకుందాం. ఏం పేరు అన్నా? వెంకటరమణ? నరసింహ. అన్న, రాత్రి ఇక్కడ మెడికల్ షాప్ దగ్గర మర్డర్ జరిగింది, మీకు ఏమైనా ఐడియా ఉందా? అవునా? అయితే రాత్రి ఏదైతే జరిగిందో దానికి పొడిచే ముందు కత్తి నన్ను అడిగారు, నేను జోబులను తీసిచ్చారని చెప్పి అన్న అయితే చెప్తా ఉన్నాడు అనమాట. అసలు ఎందుకు జరిగిందన్న? మాకేం తెలుసు, ఇప్పుడు మేము కాళహస్తి నుంచి చూస్తున్నాం. అయితే పాత కక్షలే దీనికి కారణం అని చెప్పి కూడా అన్న తెలియజేస్తా ఉన్నాడు. వాడు నా చిన్ననాటి మిత్రుడు, నాకు ద్రోహం చేయడం జరిగింది బిజినెస్లో, దానికి సంబంధించిన కక్షలే దీనికి కారణాలు అని చెప్పి అన్న అయితే చెప్తా ఉన్నాడు. అసలు ఎన్ని పోట్లు పొడిచారన్న? మాకు అసలు తెలియదు, మాకేం తెలుసు, మేము కాళహస్తి నుంచి ఇప్పుడే తిరుపతి. అయితే కాళహస్తి దగ్గర కత్తి అయితే చేపించానని చెప్పి అన్న చెప్తా ఉన్నాడు. కాళహస్తి దగ్గర నుంచి కత్తి తయారు చేపించి బొడ్డులో పెట్టుకుని ఆర్టీసీ దగ్గరికి అయితే తీసుకొని వచ్చాను, 2 రోజుల నుంచి కాపు కాస్తున్నాను కూడా తెలుపుతా ఉన్నారు. అసలు దీనికి మెయిన్గా కక్షకి ఎందుకన్నా ఎంత కక్షగా చంపడం జరిగింది? ఏమో మాకు తెలియదు. మీరే కదన్నా చేసింది? మీరు విషయం తెలియదు ఇంకా, అందుకే ప్రశాంతంగా ఉన్నారు అందరూ. వస్తా దిగతా, బరిలోకి దిగిన తర్వాత అప్పుడు ప్రశాంత్ అంతా పోద్ది. మనం ఆర్టీసీలోకి అయితే దూరామన్నమాట. దూరిన తర్వాత అసలు కొంతమందిని సమాచారం అడిగి తెలుసుకుందాము. పబ్లిక్లోకి ఇన్వాల్వ్ అయిపోయి అసలు వీళ్ళు మన సొంత మనుషుల్లాగా వాళ్ళతో కలియిక ఏర్పరచుకొని వాళ్ళతో ఆ విషయాన్ని అయితే తెలుసుకుందాం అనమాట. నమస్తే అన్న, మీ పేరు? మనీ. అన్న పేరు మనీ అన్నమాట. ఏ ఊరన్నా? ఈదగాలి వెంకటాచలం దగ్గర. ఈదగాలంట. అన్న ఎప్పుడు వచ్చారు మన నెల్లూరుకి? మార్నింగ్ వచ్చా. అయితే నైట్ మెడికల్ షాప్ దగ్గర, మన ఎదురు మెడికల్ షాప్ దగ్గర మర్డర్ జరిగింది, మీకు ఏమన్నా తెలుసా? తెలియదు అన్న, మార్నింగ్ 7 o'clock వచ్చాను. అయితే అన్న ఏం చెప్తున్నాడంటే రాత్రి ఏదైతే మర్డర్ జరిగిందో ఆ మర్డర్ జరిగినప్పుడు నేను పక్కనే ఉన్నానని చెప్పి చెప్తా ఉన్నాడు. అసలు అసలు ఏం జరిగిందనే విషయాన్ని అయితే అన్నని పూర్తిగా అడిగి తెలుసుకుందాం. అసలు ఏం జరిగిందన్న? నాకు తెలియదు అన్న దాని గురించి. అయితే ఏం చెప్తున్నాడంటే వాళ్ళకిద్దరికి ఏదో పాత కక్షలు ఉన్నాయి, నన్ను కూడా ఇన్వాల్వ్ అవ్వమని చెప్పి అడిగారు, నేనైతే రానని చెప్పి అన్న చెప్తా ఉన్నాడు అనమాట. అసలు కత్తితో పొడిచారా లేదా రాడ్డుతో కొట్టారా అనే విషయాన్ని అయితే తెలుసుకుందాను. అసలు కత్తితో పొడిచారా రాడ్డుతో కొట్టారా? మ్యాటర్ తెలియదు అన్న నాకు. అయితే అన్న ఏం చెప్తున్నానంటే కత్తి నేనే ఈదగాల నుంచి తయారు చేయించుకొచ్చి నేనైతే వాళ్ళకి ఇవ్వడం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నాడు. అసలు ఎన్ని పోట్లు పొడిచారన్నా? తెలియదు అన్న, మ్యాటర్ అంటే ఎన్ని పోట్లు పొడిచారు నాకేం తెలుసు మ్యాటర్. అయితే ఏదైతే జరిగిందో దాంట్లో నేను కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాను అలా ఆయన అడుగు ఈదగాలి. అయితే ఇద్దరు ఉన్నారనమాట ఇక్కడ, ఇద్దరిని కూడా అడిగి తెలుసుకుందాము. అసలు వాస్తవానికి ఎంత మేరకు సమాచారం అయితే ప్రజలకు స్ప్రెడ్ అయిందనే విషయాన్ని కూడా మనం అయితే తెలుసుకుందాం. మీ పేరు అన్న? గణపతి చిన్నపుల్లయ్య. అయితే అన్న పేరు ఏం చెప్తున్నాడు? గణపతి పెద్ద పుల్లయ్య అని చెప్పి చెప్తా ఉన్నాడు అనమాట. పెద్ద పుల్లయ్య చిన్నపుల్లయ్య. ఓకే. ఏ ఊరు మీదే? అన్న పేరు ఈదగాలి అనమాట. ఈదగాలి అంటే మన నెల్లూరుకు సంబంధించిన ఊరే అనమాట. రాత్రి ఇక్కడ మెడికల్ షాప్ దగ్గర మర్డర్ జరిగింది, మీకు ఏమైనా తెలుసా? రాత్రి మర్డర్ జరిగినప్పుడు నేను పక్కనే ఉన్నాను. అది కత్తి ఏదైతే ఉందో ఆ కత్తి నేను కత్తి ఆడిని తెచ్చిందా? కత్తి ఏ ఊరు మీద? అయితే కత్తి ఏదైతే ఉందో అది ఈదగాల నుంచి తెచ్చామని చెప్పి అన్న అయితే చెప్తా ఉన్నాడు అనమాట. అసలు ఎన్ని కత్తులు దాదాపుగా తీసుకొచ్చారన్న విషయం తెలుసుకుంది. ఎన్ని కత్తులు తెచ్చారా? వయసు అంత మీద 76. మొత్తం 76 కత్తులు తీసుకొచ్చారని చెప్పి అన్న అయితే చెప్తా ఉన్నారు. అసలు 76 కత్తులతో ఏం చేశారనే విషయాన్ని అయితే అన్నని అడిగి తెలుసుకుందాము. ఎన్ని పోట్లు పొడిచారు? 4 పోట్లు పొడిచారంట. రక్తం అయితే ఏర్లై పారింది రోడ్డు మీద అని చెప్పి అన్న చెప్తా ఉన్నాడు. దీనికి పాత కక్షలు ఏమన్నా కారణం ఉందా లేదా ఆ రాత్రి జరిగిన ఇన్సిడెంట్ వల్లే ఏదన్నా కత్తితో పొడవడం జరిగిందనే విషయం తెలుసుకుందాం. ఏం జరిగిందన్న? పాత కక్షలు ఏమైనా ఉన్నాయి మీకు? వాడు నా చిన్ననాటి మిత్రుడు అని చెప్పి అన్న చెప్తా ఉన్నాడు. వాడు ఏదైతే నేను చెప్పిన విషయం చేయకుండా వేరే విషయం అయితే చేశాడు, దానివల్ల నాకు కోపం వచ్చి ఈ ఘటన అయితే ఏర్పడిందని చెప్పి అన్న. ఏంది నీకు? నాకు చెవుడు అన్న
అన్న మా ఏమనుకుంటున్నా అంటే మనం పోలీసులు అని చెప్పి నైస్గా తప్పించుకుందాం అని చెప్పి డ్రామా అయితే వేస్తా ఉన్నాడు చూడని చెప్పి మనం మాట్లాడిన ప్రతి మాట అన్నకైతే వినిపిస్తున్నా నీకు అర్థం కావట్లేదు. నీ పేరేం పేరా? నా పేరు పుల్లయ్య. వయసు 76. కత్తి ఆడి నుంచి తెచ్చావా? కత్తి తేలా గిత్తి తేలా. ఏ ఊరా? ఈతగాడా? అదిగో కత్తి అయితే ఈతగాల నుంచి తెచ్చాడని చెప్పి అన్న అయితే ఒప్పుకుంటా. నీకు చూడన్నా ఇప్పుడు మాట్లాడిందంటే వినిపించలే నీకు? వినిపించిల్లా? ఏ చెవు నీకు చూడా? 2 చాలా రోజుల నుంచి అన్న తప్పించుకునే ప్లాన్ అయితే వేసాడు అనమాట. కత్తులు గిత్తులు నాకు తెలీదు. రాడ్డేనా? రాడ్తో కూడా చంపేస్తావా? నాకు తెలియదు. నిజం చెప్పు. నాకు తెలియదు అది ఏందో ఆ కథ. పోలీసు వాళ్ళు అంటే భయంలే? పోలీసులు అంటే భయం. భయమే. నేను వద్దాక నన్ను పోలీసు వాళ్ళు కేసు పెట్టారు ఒకప్పట్లో. వెంకటేశ్వరము ఆయన చంద్రమోహన్ రెడ్డి బాగా తీసుకొచ్చాడు. అవన్నీ వద్దులే కానీ రాత్రి ఆ భక్తులు తెచ్చింది అవన్నీ మనకు తెలియదు. దేంతో పొడిచింది నువ్వు? నేనే నాకు అసలు తెలియదు. నీకు ఈ వయసులో కూడా ఎంత ధైర్యం ఏంది స్వామి నీకు? పొడి చేసావా? పొడి చేసావా? నేనంటూ పడతా. నాకేం కర్మ. నిజం చెప్పులే. తాగేస్తున్నావా లేకపోతే ఎట్టా? తాగేసి చేసావా ఎట్టా? చెప్పు చెప్పు చెప్పు. తాగను. నాకు నేను చర్చిలో పోతున్నాను. తాగుడు అలవాట్లేదు నాకు. అదే రాత్రి మర్డర్ చేసేసాను కాబట్టి ఇంకా నుంచి నేను తాగను. మర్డర్ చేసేటప్పుడు ఒకటే తాగుతాను ధైర్యం కోసం అయితే అన్నని చెప్తా ఉన్నాడు అనమాట. ఎన్ని కోటలు తాగారు రాత్రి? నిజం చెప్పులే. మేము పోలీసు చెప్పు. ప్రమాణకంగా వేసే సాక్షిగా నిజం చెప్తే అబద్ధాలు నాకు ఆడలేదు. అయితే అన్న ఏం చెప్తున్నాడు అంటే అన్న సంబంధం లేదని చెప్తున్నాడు. ఇక్కడ దుప్పటి దుండి పెట్టుకొని రాత్రి చేసి రాత్రి ఇక్కడే చేస్తాను రాత్రి ఏడే పనుకుంటానని చెప్పి అన్న అయితే వేరే వాళ్ళు సమాచారం తీసుకొని అన్న దగ్గరికి అయితే నేను చేరుకున్నాను అనమాట. ఏం పేరు అన్న మీ పేరా? ఏం పేరు మీ పేరు? అన్న పేరు బీడి రామరాజు అనమాట. అన్న ఇక్కడే ఉంటాడు. ఏం పేరు? ఎందుకు ఇవన్నీ మామే ఎంక్వైరీ చేస్తుండవు అర్థం కాల. రాత్రి ఒక సంఘటన జరిగింది దాని గురించి తెలుసుకుందామని వచ్చా. అది ఎక్కడ జరిగింది అక్కడే తెలుసుకోవాలి. జరిగింది ఏడా మనం అయితే ఆర్టీసీ దగ్గర అయితే ఉన్నాం అనమాట. అన్న దుప్పటి చేయటం అది పద్ధతి కదా. అది మీ పేరు? మీ పేరు? పేరు మీ పేరేంది? నా పేరు సత్యం జీవి. అదే పేరు నాది కూడా. అన్న పేరు బీడి రామరాజు అనమాట. రామరాజు. ఏం పేరు నీ పేరు అయితే? నువ్వు చెప్పిన పేరేంది? సత్యం జీవి బీడి రామనారాయణ. అదేనా? నువ్వు చెప్పిన ముందు పేరేంది? సత్యం జీవి నారాయణ. మళ్ళీ బీడి రానాయన. సరే సత్యం జీవి సిగరెట్ నారాయణ. మీరు పదండి సార్. సరే సత్యం జీవి చుట్ట నారాయణ అనమాట. అయితే ప్రస్తుతం మనం సమాచారం ఏదైతే ఎంక్వైరీ చేయటం అనవసరం కదా. మమ్మల్ని ఏంది ఎంక్వైరీ చేసేది అవసరమా? ఏందంటే మాట్లాడుతాం. కూర్చోన్నాం పండుకొని ఉన్నాము ఇల్లు వాకిల్లాక. వచ్చిన వాళ్ళందరూ వాళ్ళు ఏదో ఊళ్ళకి పోయే వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి నువ్వేందో మాట్లాడితే అది ఏంది ప్రయోజనం? నేనేం మాట్లాడాను చెప్పు. తెలీదు. నేనేం మాట్లాడాను తెలీదు. నేను అది కాదు. రాత్రి ఒక సంఘటన జరిగింది ఏడా. అది అక్కడే తెలుసుకోవాలి. ఏడే జరిగింది. ఏడాడ జరగలేదు. జరగలా? ఏడా నువ్వు రాత్రి ఉండేదే? ఏడా నన్ను ఉండేదా? రాత్రి 7 కాదు నేను ఉండింది. రాత్రి మకం మార్చేసాడని చెప్పి అన్న చెప్తా ఉన్నాడు అనమాట. అసలు రాత్రి మర్డర్ జరిగింది తెలుసు మీకు? ఎవరు? మీకు. అవన్నీ మాకేం అవసరమా? అయితే అన్న ఏం చెప్తున్నాడంటే రాత్రి మర్డర్ జరిగింది కదా అందుకని నేను ఇక్కడ చేపించేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయాను వేరే మకం మార్చేసాను అయితే అన్న చెప్తా ఉన్నాడు అనమాట. అసలు ఈ ఘటనకి సంబంధించిన కారణం ఏంటో అన్న అడిగి తెలుసుకుందాం. ఏం జరిగింది అన్న? పాత కక్షలు ఏమైనా ఉన్నాయి దీంట్లో? హలో బెదర్, మీరు వెళ్ళిపోవచ్చు. మీరు అయితే ఇన్ఫర్మేషన్ ఎక్కడ తెలిసిపోతుందో అని చెప్పి అన్న స్మార్ట్గా యాక్ట్ చేస్తున్నాడు అనమాట. ఆ యాక్టింగ్ కూడా మనం కనుగొంటాం అనమాట. అసలు ముందంజుల్లో మనం ఉండి రాత్రి ఎన్ని పోట్లు పొడిచాడు అన్న దగ్గర అయితే కనుక్కుందాం. అసలు కత్తితో పొడిచారా దేని దగ్గర పొడిచారన్న? ఏమో పోయా మాకు తెలియదు. అనవసరం. నువ్వు ఎందుకు డిస్కౌంట్ చేసుకున్నావు? మా తలకాయ లేదంటావా? ఏ కత్తితో పొడిచిందా? ఏ కత్తితో అన్న పొడిచిందా అన్న? ఏ కత్తితో పొడిచిందా? అయితే మనమైతే నెల్లూరు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. అన్నని అడిగి పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. మీ పేరన్నా? నా పేరు వెంకటేశ్వర. అన్న పేరు వెంకటేశ్వరగా తెలిపారు అనమాట. ఏ ఊరన్నా మీది? మాది గూడూరు. గూడూరు. అయితే గూడూరు నుంచి నెల్లూరుకి వచ్చి రాత్రి జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో మర్డర్ జరిగింది ఇక్కడ రాత్రి తెలుసా మీకు? మాకు తెలియదు. మెడికల్ షాప్ దగ్గర తెలియదు. అయితే రాత్రి ఏదైతే మర్డర్ జరిగిందో దానికి నేనైతే గూడూరు నుంచి కత్తి తెచ్చి వాళ్ళకైతే ఇచ్చానని చెప్పి అన్న చెప్తా ఉన్నారనమాట. అసలు దీనికి పాత కక్షలు ఏమన్నా తోడే ఉన్నాయా లేదా ఏమున్నాయన్నా దీని వెనకాల? మాకేం తెలియదు. అయితే నేను కత్తి తెచ్చి ఇచ్చే బాధ్యత మాత్రమే నాది. అక్కడ అన్న ఒక నిమిషం ఆగు.
కత్తి తెచ్చిచ్చే బాధ్యత మాత్రమే నాదని చెప్పి అన్న చెప్తా ఉన్నాడు అనమాట. ఆ తర్వాత ఏదైనా జరిగిన సంగతి అయితే నేను లేను, గూడూరుకి అయితే వచ్చేసాను, తర్వాత ఉదయాన్నే మళ్ళీ నెల్లూరుకి వచ్చానని చెప్పి చెప్తా ఉన్నారు. 5 కక్షలు ఏమైనా ఉన్నాయి దీంట్లో? ఎన్ని పోట్లు పొడిచారు మీరు రాత్రి? అన్న చెప్పన్నా. పడవలేదయా, కత్తితో పొడిచింది మీరే కదా? ఒక్క నిమిషం, మీది గూడూరే కదా? మాది గూడూరు కాదు, మాది గూడూరు అవతల నాగనూరు. అయితే అన్న అయితే మాట అయితే మార్చేశాడు అనమాట. ఏదైతే గూడూరు కాదు మాది వేరే ఊరు అని చెప్పి మీరు ఇందాక చూసినట్టయితే గూడూరు అని చెప్పి చెప్పారనమాట. ఇప్పుడు మాట అయితే మార్చేశాడు అనమాట. అది కత్తి గొడవలే, కత్తితో 2 పోట్లు గొడవలతో గేట్ వేసానని చెప్పి అయితే అన్న ఒప్పుకున్నాడు అనమాట. ఆగన్నా ఒక నిమిషం, చెప్తా ఉంటాను అసలు ఏ కేసు తెలియదు చెప్తుంటా. అబద్ధం చెప్పానా? రాత్రి నువ్వు పడవలా కత్తితో? పడిచినావా? అది సరే, నేను పడవలేదని చెప్పోలికి. పడవలేదా? చెప్పోలికి పడవలేదు. ఆర్టీసీకి సంబంధించిన ఇక్కడ లోకల్ వ్యక్తులు ఎవరైతే తిరుగుతూ ఉంటారో అన్న ఒక నిమిషం అన్న, లోకల్ వ్యక్తులు ఎవరైతే తిరుగుతూ ఉంటారో వాళ్ళకైతే పూర్తి సమాచారం అయితే అందించి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుందాం అనమాట. అన్న మీ పేరు? వెంకటేశ్వర. అన్న పేరు వెంకటేశ్వర అనమాట. ఇక్కడ ఆర్టీసీలో నైట్ జరిగిన ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనకు సంబంధించిన సమాచారం అసలు పబ్లిక్లోకి ఇంకా వెళ్ళిందా లేదా అనే విషయాన్ని అయితే మనం తెలుసుకుందాం. రాత్రి ఇక్కడ మెడికల్ షాప్ దగ్గర మర్డర్ జరిగింది, మీకు ఐడియా ఉంది? అన్న ఏం చెప్తున్నారంటే రాత్రి ఏదైతే మర్డర్ జరిగిందో ఆ మర్డర్ నేనే దగ్గరుండి చేపించానని చెప్పి అయితే అన్న ఒప్పుకున్నాడు అనమాట. కత్తులు ఎక్కడి నుంచి తెప్పించారు ఇలాంటి సమాచారాన్ని అయితే మనం అయితే అడిగి తెలుసుకుందాం పూర్తి సమాచారం అయితే. అన్న ఏం జరిగింది రాత్రి? అయితే అన్న ఏం చెప్తున్నారంటే రాత్రి కత్తులే కాకుండా గొడవలు కూడా మనం తెప్పించామని చెప్పి అన్న అయితే చెప్తూ ఉన్నారనమాట. అసలు దీనికి పాత కక్షలు ఏమన్నా ఉన్నాయా లేదంటే ఇంకేమన్నా గొడవలే కారణం ఏమున్నాయా అనే విషయాన్ని అయితే మనం అయితే తెలుసుకుందాం అనమాట. అయితే ఇక్కడ లోకల్లో ఎవరైతే తిరుగుతూ ఉంటారో వాళ్ళని అయితే పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం అనమాట. ఇక్కడ పెద్ద ఒక ఆయన ఉన్నాడు, ఆయన తెలుసుకుందాం. నమస్తే అన్న, పేరు? ఇది ఆర్టీసీ బస్ స్టాండే కదా? అయితే రాత్రి ఏదైతే ఘటన జరిగిందో ఆ ఘటన గురించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే మనం అయితే తీసుకుందాం అనమాట. రాత్రి ఇక్కడ మెడికల్ షాప్ దగ్గర మర్డర్ జరిగింది, మీకు ఏమైనా ఐడియా ఉందా? 2 కత్తులతో పొడుచుకొని ఒక అతను అయితే చనిపోయాడు అనమాట. మాది లింగం సముద్రం అంటే లింగం సముద్రం. అన్న ఏం చెప్తున్నారంటే రాత్రి మర్డర్ ఏదైతే జరిగిందో అదైతే నేను దగ్గరుండి చేపించిన తర్వాత వాళ్ళైతే పరారైపోయారని చెప్పి అయితే అన్న ఒప్పుకున్నాడు అనమాట. అసలు దీనికి పాత కక్షలు ఏమైనా కారణం ఏమన్నాయా లేకపోతే ఏం జరిగిందనే సమాచారం అయితే తెలుసుకుందాం. ఏం జరిగిందన్న, అసలు పాత కక్షలు ఏమైనా ఉన్నాయి మీకు? మాకు అసలు తెలియదండి, మాది దక్కిల నుంచి నేనైతే కత్తులు అయితే తెప్పించానని చెప్పి అయితే అన్న చెప్తూ ఉన్నారనమాట. అసలు పాత కక్షలు ఏమైనా ఉన్నాయి మీకు? మాకేం లేదండి. ఎన్ని పోట్లు పొడిచారన్న? ఎన్ని పోట్లు పొడిచారు మాకు తెలియదండి. వాళ్ళు ఎవరో మాకు తెలియదు. మీరే కదా? మేము కాదు, మాకు తెలియదు. మర్డర్ చేసింది మట చేయలే మాకు. అన్న ఏం చెప్తున్నారంటే నేను ఒకే పోటు పొడవమని చెప్పాను, వాళ్ళైతే 4 పోట్లు పొడిచారు, మనిషి చనిపోయారని చెప్పి అయితే అన్న చెప్తూ ఉన్నారనమాట. అయితే కత్తులు పట్టుకునే నేను ఈరోజు రోజా పువ్వు పట్టుకుని వెళ్తే నన్ను నమ్మేస్తారని చెప్పి అన్న అయితే రోజా పువ్వులు నేను తీసుకెళ్తున్నానని చెప్పి కూడా చెప్తా ఉన్నారనమాట. కత్తులు ఎక్కడ పడేశారన్న? కత్తులు అడవిలో పడేసాం. కత్తులు అయితే అడవిలో పడేశారని చెప్పి అయితే అన్న ఒప్పుకున్నారు. పోలీసులు అంటే భయం లేదు మీకు? మా భయం లేదండి. పోలీసులు అంటే భయపడను అసలు ఇట్లా అంటున్నాడు అనమాట. కేసు అయినా కూడా భయం లేదా? కేసు అయినా భయం లేదు. ఎంతమంది చంపారు ఇప్పుడు దాకా? ఇప్పుడు దాకా ఒక 110 దాకా చంపినా. 110 మర్డర్లు అయితే నేను చేశానని చెప్పి అయితే అన్న ఒప్పుకున్నారనమాట. అసలు ఎందుకు చేస్తుంటారు అన్న మర్డర్? మీరు డబ్బులు తీసుకుని చేస్తారా, ఫ్రీయా? లేదండి, డబ్బులు తీసుకునే చేస్తాం. ఎంత తీసుకుంటారు అన్న? తీసుకుంటాం 5 లక్షలు ఒక మనిషికి. మనిషిని చంపేస్తారు? చంపేస్తాం. అయితే అన్న ఏం చెప్తున్నారంటే నేనైతే డబ్బులు తీసుకొని కూడా ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను. రాత్రి డబ్బులు తీసుకొని చేస్తారా మామూలుగా చేస్తారా? నేను రాత్రి 10 కోట్లు ఇచ్చారు. 10 కోట్లు ఇచ్చిన తర్వాత వాళ్ళు పొడిచారు. అదే బాయ్ చెప్పాను సార్ మా కెమెరా. 10 కోట్లు మాకు వాటా అన్న. ఒక్క నిమిషం, కత్తితో పొడిచారా దేంతో పొడిచారా? అన్న ఏం చెప్తున్నారంటే దాదాపు కత్తితోనే పొడిచారు, 5 పోట్లు పొడిచారు, నేను పక్కనే ఉన్నానని చెప్పి అన్న ఒప్పుకున్నారు. అన్న జూమ్ చేసుకోండి. మీరు ఇట్లా తయారైంది ఎందుకని నాకు తెలియకడతా. ఎందుకు ఇది పద్ధతి? మంచి పద్ధతి మీరు రాత్రి మీరు చూడలేదా? అసలు మా దాచూరు అయితే నేను ఇప్పుడు బదులేసి వస్తుంటుంది. అయితే ఏంది మీరు ఇట్లా తయారైరా? అయితే దాచూరు నుంచి నేనైతే కత్తులు తెప్పించాను. తెలియక వచ్చిన అనుకో ఏదో పని ఉండి వస్తుంటాము, మీరు ఏదేదో మాట్లాడతట. అయితే దాదాపు దాచూరు నుంచి అయితే నేను కత్తులు తెప్పించానని చెప్పి అన్న చెప్తా ఉన్నారు అనమాట. సరే అట్లే సరే లేదు హాయ్ చెప్పు. కెమెరా చెమట్లు కారస్తున్నాం ఇక్కడ మీకోసం. మీరేమో లైక్ కొట్టట్లా, అది కాకుండా గంట కూడా కొట్టట్లా. విషయం ఏంటంటే ఏంటో చూస్తారు కదా వీడియో ఎంత అద్భుతంగా వచ్చేసిందో. అబ్బా అసలు అయితే ఎంటర్టైన్మెంట్కి అయితే అసలు దిగులే లేదనమాట. మన ఎంటర్టైన్మెంట్ ఛానల్ అట్లా పోతూ ఉండాలా, మీరైతే కనుగరిస్తూ ఉండాలా. అది కాకుండా ఖచ్చితంగా సపోర్ట్ అయితే మీ నుంచి ఖచ్చితంగా ఆశిస్తూ ఉన్నాం అనమాట. ఆ క్రేజీ అంటే క్రేజీ రియాక్షన్స్ అబ్బా, సూపర్ అంటే సూపర్గా ఉంది. ఈ ఫేక్ రిపోర్టర్ పార్ట్ ఏదైతే ఉందో అదైతే మేము తీసుకొని మంచి పని చేసామన్నమాట. నెక్స్ట్ ఇదే కాకుండా ఇంకా మీకు ఎలాంటి ఫన్నీ వీడియోస్ కావాలి లేదా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలి, మీకు ఏ వీడియో కావాలన్నా ఖచ్చితంగా మేము చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాం అనమాట. మీకు ఏ వీడియో కావాలో మాకైతే కామెంట్ చేసి అంటే ఖచ్చితంగా వాటిని చేయడానికి అయితే మేమైతే ఖచ్చితంగా ప్రయత్నిస్తూనే ఉంటాము. అదే మరెందుకు ఆలస్యం, సాస్ టీవీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని గంట బిల్ అయితే ఖచ్చితంగా ఆన్లో పెట్టుకోండి, నోటిఫికేషన్ మీకు రావాలి కదా.